జువ్వలిదిన్నె ఫిషింగ్ హార్బర్లో మరోసారి తమిళనాడు బోట్లు చోరీకి గురయ్యాయి. నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట సముద్ర తీరానికి వచ్చిన 2 తమిళనాడు బోట్లను 2 రోజుల క్రితం ఫిషరీస్ అధికారులు పట్టుకున్నారు. వాటిని హార్బర్లోనే ఉంచారు. అదే రోజు రాత్రి పట్టుకున్న 2 బోట్లు మాయమయ్యాయి. స్థానిక మత్స్యకారులే ఆ బోట్లను వదిలేశారని అధికారులు అనుమానిస్తున్నారు. మెరైన్ పోలీసుల అదుపులో ఉన్న బోట్లు మాయమవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హార్బర్లో ఉన్న బోట్లు చోరీకి గురవడం, అందుకు సహకరించిన మత్స్యకారులను నిర్బంధించడం సంచలనంగా మారింది. మరోసారి అదే తరహాలో బోట్లు మాయమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జువ్వలిదిన్నె ఫిషింగ్ హార్బర్లో మరోసారి తమిళనాడు బోట్లు చోరీకి గురయ్యాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, స్వప్న 2 రోజుల క్రితం ఏదైతే ఏపీ సముద్ర జలాల్లోకి వచ్చిన తమిళనాడు బోట్లను మత్స్యశాఖతో పాటు మెరైన్ పోలీసులు గుర్తించారు. ఆ 2 బోట్లను తీసుకొచ్చి ఫిషింగ్ హార్బర్ లో ఉంచారు. అయితే ఆ బోట్లు మళ్లీ చోరీకి కూరడం స్థానికంగా కలకలం రేపుతోంది. మత్స్యశాఖ అలాగే మెరైన్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో గత 20 రోజుల నుంచి గస్తీ నిర్వహిస్తున్నారు. అంటే బయట ప్రాంతాల నుంచి తమిళనాడు కావచ్చు, కారక్కలు కావచ్చు, ఆ సమీప రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి బోట్లు ఏపీ సముద్ర జలాల్లోకి రాకుండా వీళ్ళు గస్తీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బుధవారం రోజు గస్తీ నిర్వహిస్తుండగా దాదాపు ఆ ఏపీ సముద్ర జలాల్లోకి వచ్చినటువంటి 2 బోట్లను వీళ్ళు తీసుకొచ్చారు, ఫిషింగ్ హార్బర్ లో ఉంచారు. అయితే అదే రోజు రాత్రి ఈ బోట్లు చోరీకి గురవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతోనే ఈ బోట్లు మళ్ళీ తిరిగి తమిళనాడు వెళ్లిపోయాయనే అభిప్రాయానికి అధికారులు వస్తున్నారు. అయితే మత్స్యకారులు మాత్రం తమకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళ సహకారము, వాళ్ళ ప్రమేయము లేకుండా ఈ బోట్లు తిరిగి చోరీకి గురవడం అనేది అసంభవం అనేది అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే తరహా చోరీలు 2-3 సందర్భాల్లో జరిగినప్పటికీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనంగా మారింది. తమిళనాడుకు సంబంధించిన 4 బోట్లు చోరీకి గురవడం కూడా రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో చంద్రబాబు గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ ఆ బోట్లు చోరీకి గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్వప్న. రైట్. థ్యాంక్ యూ వెంకటనారాయణ.